ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా బాగుండాలని నేను అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగానే ఉన్నాను. కొంచెం థింగ్స్ అన్నీ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది కదా! అందుకే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందనమాట. సో, నేను ప్రత్యేకంగా ఈ వీడియోలో ఏంటంటే బిజీ మామ్స్ కోసం, లేదంటే వర్కింగ్ మామ్స్ కోసం, అండ్ పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోవాలి అండ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే డే అంతా చాలా ఫాస్ట్గా హడావిడిగా ఉంటుంది కదా! అలాంటప్పుడు మనకు ఒక ప్లానింగ్ అనేది ఉంటే చాలా ఈజీగా మనం థింగ్స్ని అయితే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో, దానికోసం నేను నా వీక్ అంతా ఏం తినాలి అనే మీల్ ప్లాన్ని కానీ మీల్ ప్రెప్ని కానీ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు టు డూ లిస్ట్ని కూడా చేసుకుంటున్నాను. ఈ టు డూ లిస్ట్ ఏంటంటే నేను అయితే కొన్ని టాస్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ముందు రాసేసుకుంటానమాట. దాని తర్వాత నేను మీల్ ప్రెప్ అయితే చేసుకుంటాను. సో, కొన్ని పేస్టులు వేసుకోవాలి, కొన్ని కర్రీ పేస్ట్ చేసుకోవాలి, తర్వాత స్నాక్స్ సార్ట్ అవుట్ చేయాలి, తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి, తర్వాత కొంచెం స్కిన్ కేర్ చేసుకోవాలి. సో, ఇలా నేను ఏమైతే చేయాలి అని అనుకున్నానో అవన్నీ రాసేసుకున్నాను ఫస్ట్. తర్వాత నేను మీల్ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైతే మనకి మీల్ ప్లానింగ్ అనేది రెడీగా ఉంటుందో చాలా ఈజీగా అవుతుంది. లేదంటే ప్రతిరోజు కూడా రేపేం వండాలి, ప్రతి పూట కూడా ఈ పూట ఏం వండాలి అనే కన్ఫ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా! సో, అలా ఉండకుండా నేనైతే ఇలా మీల్ ప్రెప్ అయితే చేసుకున్నాను. సో, ఈ మీల్ ప్రెప్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇంట్లో ఏమున్నాయో చూసుకొని దానికి సంబంధించిన మనం వంటలైతే రాసుకోవాలన్నమాట. అండ్ ఏదైనా లేకపోతే తెచ్చుకుంటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో, ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే 2 డేస్ వచ్చింది కాబట్టి నేను సండే రోజు మ్యాక్సిమమ్ ఆఫ్ ద వర్క్ చేసుకున్నాను. సాటర్డే కొన్ని టాస్క్ చేసుకున్నాను. సో, ఇలా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ప్లానింగ్ మొత్తం చేసుకున్నాను. అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం. సో, ఇప్పుడు నేను 1 బై 1 ఇవన్నీ చేసేసుకుంటాను. సో, ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. బికాజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి చాలా వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవాలి అని అన్నా కూడా కొంచెం ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది. దానికోసం నేనైతే ఒక 1 వీక్‌కి సరిపడా బ్యాచ్ అయితే రెడీ చేయాలి అని అనుకుంటున్నాను. దానికోసం ముందే వాష్ చేసి పెట్టుకున్న అల్లము అండ్ దాంతోపాటు చిన్నుల్లిపాయలు. సో, నేను ఎప్పుడూ వేసే ట్రెడిషనల్ వేలో కాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూట్యూబ్‌లోని చాలా ఫేమస్ అయిన ఒక పేస్ట్ అయితే ట్రై చేయబోతున్నాను నేను ఈరోజు. అదేంటని మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఇలా అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. నేను 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. తర్వాత ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అంటే నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, వెజిటబుల్ ఆయిల్. దాంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను. సో, ఇందులో మనం వీలైనంత వరకు మ్యాక్సిమం వాటర్ తక్కువ పడడానికి లేకపోతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నాకు ఇక్కడ చాలా థిక్‌గా ఉంది పేస్ట్. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్‌గా పేస్ట్ చేసేసుకున్నానమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి ఇలా మౌల్డ్స్ ఉంటాయి కదా! సో, అందులో మనం సెట్ చేసేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే చక్కగా చిన్ని క్యూబ్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. తర్వాత ఈ క్యూబ్స్ అన్నిటిని కూడా మనం ఎయిర్ టైట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! వాటిల్లో వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మోర్ దెన్ ఎ మంత్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఏమీ కాదు. మనం విడిగా డబ్బాలో వేసి పెట్టే కన్నా కూడా ఇది చాలా నీట్‌గా ఉంటది. అండ్ ఫ్రిడ్జ్‌లో కూడా ఎక్కువ స్పేస్ తీసుకోదనమాట. తర్వాత నేను ప్రమోషనల్ వీడియోస్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ వీడియో అయితే చేసేసాను. ఇది మీరు ముందు షార్ట్‌లో చూసుంటారు. తర్వాత నేను ఒక 3-4 డేస్‌కి సరిపడా ఇడ్లీ పిండి అండ్ దోస పిండి కోసం ఇక్కడ నానపెట్టేసుకుంటున్నానమాట. అండ్ వరుసగా ఇడ్లీ, దోస కాకుండా మిడిల్‌లో నేను బ్రేక్‌ఫాస్ట్‌ని బ్రేక్ చేశాను. బట్ పిండి మాత్రం కొంచెం ఎక్కువ చేసుకుంటాను. బికాజ్ త్రూ అవుట్ ద వీక్ నాకు రావాలి కాబట్టి ఇడ్లీకి మాత్రం నేను ఒక్కసారికే వేసుకుంటున్నాను. బికాజ్ ఇడ్లీ ఎక్కువ తినరు మా ఇంట్లో. అందుకోసం ఒక్కసారికి కొంచెమే వేసుకున్నాను. దోస మాత్రం ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వచ్చేలాగా వేసుకున్నానమాట. సో, ఫస్ట్ అయితే మార్నింగ్ నేను ఇవన్నీ నానపెట్టేస్తాను. సో దట్ నైట్ ఏంటంటే మనకి పిండి వేసుకుంటానికి వస్తుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దోస నానపెట్టేటప్పుడే నేను కొంచెం పచ్చిశనగపప్పు అండ్ మెంతులు వేస్తాను. బట్ ఈరోజు నేను పచ్చిశనగపప్పు వేయలేదు. ఎందుకంటే అటుకులు వేయాలనుకుంటున్నాను. అటుకులు వేస్తే మంచి కలర్ అండ్ క్రిస్పీగా వస్తుంది. సో, ఇది అయిపోయాక నేను రెండో షార్ట్ వీడియో కూడా షూట్ చేసుకున్నాను.
సో కొలాబరేషన్ వీడియోస్ కానీ ఏమున్నా కానీ ఇప్పుడు నేను వీకెండ్స్లోనే చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా అంత చక్కగా క్యూబ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్నీ ఊరికే ఇట్లా అంటే చాలు ఊడొచ్చేస్తాయి. వీటన్నిటిని మనం చక్కగా ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు మనకి ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో చూసారు కదా, ఎన్ని క్యూబ్స్ వచ్చేసాయి మనకి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి త్వరగానే ఒక 1 వీక్కి సఫిషియెంట్గా ఉంటుంది అనమాట. మరీ ఓవర్గా చేసుకోకుండా 1 వీక్కి అట్లా చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు వీటన్నిటిని ఈ బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ క్యూబ్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే కర్రీ బేస్ అయితే రెడీ చేస్తారనమాట. అంటే ఇదేంటంటే లైక్ మనకి చిన్న చిన్న కర్రీస్ చేసినప్పుడు గ్రేవీ అది కావాల్సి ఉంటుంది కదా, ఆ గ్రేవీ పేస్ట్ని ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో 1 వీక్కి సరిపడా రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటంటే చాలా క్విక్గా అయిపోతుంది, అన్ని మసాలాలు అంతా వేసేసి ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనం. ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఏమీ హామ్ ఏమి ఉండదు. సో ఇక్కడ నేను ఒక 5 అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూబ్స్ అయితే వేసానమాట. జస్ట్ మనం ఇట్లా వేడి చేయగానే అవి కరిగిపోతాయి. సో ఇలా టమాటో, ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ వేసేసాక మనం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. అది ఆరే లోపల నాకు ధనియాల పొడి కావాలి. ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి సో ధనియాల పొడి బ్యాచ్ అయితే రెడీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ధనియాలని చక్కగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేస్తాను. సో దట్ ఇవన్నీ ఆరే లోపల నేను మిక్సీకి పిండిలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇట్లా 2 kg ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర, వాటిలో పెట్టేసుకుంటాను. సో దట్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేను ఇడ్లీ పిండి ఎలా మిక్స్ చేస్తాను అంటే ఇలా బ్యాటర్ అంతా వేసేసుకుంటాం కదా, తర్వాత ఇడ్లీ రవ్వని కూడా పిండి వేసుకుంటాం కదా, దాన్ని చాలా గట్టిగా కలపకుండా దాంట్లో కొంచెం వాటర్ వేసేసి, అంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఎంత రన్నీ అయితే ఉండాలో అంత సాఫ్ట్గా నేను ముందు రోజు నైటే కలిపి పెట్టేస్తానమాట. సో దట్ ఏంటంటే మార్నింగ్ కల్లా అది చాలా ఫ్లఫీగా బాగా అవుతుంది. సో ఇక్కడ నా బ్యాటర్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ తర్వాత నేను ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను మిక్సీకి. అండ్ దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టేసుకుంటాను. ఇది నాకు 1 వీక్కి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇట్లా కొన్ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది అనమాట టాస్క్. అప్పటికప్పుడు వేసుకోవాలి అని అంటే టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి జగ్లింగ్గా ఉంటుంది అంతా, అలా హడావిడి లేకుండా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఈ కర్రీ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనం వాటర్ వేయకుండా వీలైనంత సాఫ్ట్గా, మనకి కావాల్సినంత సాఫ్ట్గా లేదంటే కోర్స్గా, మనకి డిపెండ్ అనమాట, మన టేస్ట్ మీద డిపెండ్. సో అట్లా అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక దీన్ని కూడా మనం ఇందాక మౌల్డ్స్ చూపించాను కదా, సో అలాంటిదే నేను కర్రీ క్యూబ్స్ కోసమనే వేరే మౌల్డ్ తీసుకున్నాను. సో ఆ మౌల్డ్స్లో అయితే నేను వేసుకుంటాను. సో డోంట్ వరీ, నేను థింగ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఏమేమి యూజ్ చేస్తున్నానో అవన్నీ లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం కొంచెం థిక్గా వాటర్ కంటెంట్ అంతా పోయేసి మనం మసాలా వేసుకొని థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఈ ప్యాన్ పెట్టేసుకొని ఐరన్ కడాయి కొంచెం వేపాక ఇందులో ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మసాలాలన్నీ మనం ముందే ప్రీమిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మనకి సరిపోలేదు అని అనుకుంటే మనం ఆ వండే టైంలో అయినా సరే కొంచెం అయితే వేసుకోవచ్చు. సో ఇవేంటంటే చాలా హ్యాండీగా ఉంటాయి, జస్ట్ క్విక్గా. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా చేయడానికి నాకు ఒక 15 minutes పట్టింది అనుకోండి, క్యూబ్స్ రెడీ ఉంటే నాకు ఒక 3-4 minutes, ఒక 5 minutesలో అయిపోతుంది, బేస్ రెడీ అయిపోతుంది. సో అందుకని మనం ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. అండ్ ప్రతి టాస్క్ అయిపోయాక నేను దాన్ని అయితే టిక్ చేసుకుంటున్నాను. సో దట్ ఏది అయిపోయింది ఏది అయిపోలేదు అనేది నాకు చాలా బాగా అర్థమైపోతుంది. మనకి ఏమనిపిస్తుందంటే నాకు గుర్తుంటాయిలే అని అనిపిస్తుంది కానీ బట్ యాక్చువల్గా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అండ్ ఇక్కడ కర్రీ బేస్ చూసారు కదా, నేను ఇది తీసుకున్నాను, ఈ మౌల్డ్. ఇది ప్రత్యేకంగా కర్రీ బేస్ కోసమే తీసుకున్నాను అనమాట. సో ఈ మౌల్డ్స్లో ఇట్లా వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకుంటే ఏదైనా ఎయిర్ ఉన్నా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయటమే. దీన్ని ఎలా వాడాలి అనేది అప్కమింగ్ షార్ట్స్లో అయితే చూపిస్తాను. సో నేను అన్నీ చేసుకున్నాను. ఈ మధ్యలో నేను వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొని వచ్చాను.
అండ్ ధనియాల పొడి వేసేసాను. అండ్ క్యాండీ స్నాక్స్ కోసం ఫ్రూట్స్ కూడా తీసుకురావడానికి వెళ్తున్నాము. అండ్ ఇంకా లాంగ్ వీడియో అండ్ సిలబస్ ప్లానింగ్ ఉంది నాది. ఇవి 2 సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ లాంగ్ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు అని అంటే నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పోస్ట్ చేశాననే అర్థం. అండ్ ఫైనల్గా నేనైతే సిలబస్ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. స్కూల్లో యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, లేకపోతే చాలా ఫన్‌గా ఉన్న పార్టే నేను ఇప్పటివరకు చూపించాను కదా! బట్ రియల్ సిలబస్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ బుక్స్. దానికోసం మనకి వీక్లీ డే ప్లానింగ్ కూడా ఉంటదనమాట. సో, అది కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్. వీక్ అంతా కూడా ఏం చేయాలి, ఎలాంటి లెసన్స్ చెప్పాలి, ఏం హోంవర్క్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ సార్ట్అవుట్ చేసేసుకున్నాను. సో, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏం చెప్పాలి అనే దాని మీద క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, మెయిన్లీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ ప్లానింగ్ మనం ఎలా చేసుకుంటాము, ఎప్పుడు చేసుకుంటాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అనన్నా, ఇలా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా నేను రెసిపీస్ కానీ, లేదంటే క్యాండీ కోసం చేసే స్నాక్స్ కానీ, ఇలాగే మీల్ ప్రెప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి.